హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యంగ్ వ్లాగర్స్ సాయి కృష్ణ. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రతి ఆదివారం మూవీ అప్డేట్స్ మీ మొబైల్లోకి వస్తాయి. ఈ వీడియోకి 10 లైక్స్ మరియు 5 సబ్స్క్రైబర్స్ వస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. మరో తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే సంక్రాంతి సందర్భంగా ఈ వీకెండ్లోనే వచ్చేస్తుందని ఓటీటీల్లోకి వస్తుందన్నారు గాని ఇప్పుడు ఆ తేదీ మారిపోయింది. ఊహాగానాలకు తెరదించుతో అధికారిక ప్రకటన వచ్చేసింది. దీంతో మూవీ లవర్స్ షో వేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఏంటా సినిమా, ఎప్పుడు ఓటీటీలోకి రాబోతుంది? ఈ మధ్య శ్రీలీల జోరు గట్టిగా కనిపిస్తోంది. వరసపెట్టి మూవీస్ చేస్తూనే ఉంది. అలానే నితిన్తో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో హీరోయిన్గా చేసింది. కామెడీ ఎంటర్టైనర్ స్టోరీతో తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కథలో పస లేకపోవడంతో పాటు పెద్దగా ఇంట్రెస్టింగ్గా లేని సీన్స్ వల్ల ఆడియన్స్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇకపోతే డిసెంబరు 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. అయితే ఇప్పటికే నెల రోజులు దాటిపోవడంతో ఈసారి సంక్రాంతి కానుకగా జనవరి 12న లేదా 13న రిలీజ్ చేస్తారని తొలుత టాక్ వినిపించింది. కానీ అది నిజం కాదని తేలింది. అయితే జనవరి 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇప్పుడు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో నెక్స్ట్ వీకెండ్ చూడటానికి ఓ మూవీ సెట్ అయిపోయిందని సినీ ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.